ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. విజయలక్ష్మి అమ్మగారు మొదటి శ్లోకం చదవండి. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమ ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుక్షోత్రం కౌ దేవో యునక్తి. స్తోత్రస్య స్తోత్రం మనసో మనోయత్ వాచం సతి ప్రాణస్య ప్రాణః చక్షు రతిముచ్య ధీరా ప్రేత్యాస్మలోకాద మృతా భవంతి. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమో వ్యథై తదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాదదో అవిదాతది ఇది శుశ్రుమ పూర్వేషాం ఏ నస్తద్వాచక్షిరే యద్వాచానభ్యుదితం ఏన వాగ్యభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదితముపాసతే. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. నా ఇదం యత్ ఇదం ఉపాసతే. మనము ఉపాసించేది ఏదియు బ్రహ్మము కాదు, ఇది విద్ధి తెలుసుకొను. అది రెండవ వాక్యం. మొదటి వాక్యం ఏమిటి? తత్యేవ బ్రహ్మత్వం విద్ధి. తత్ అంటే ఏమిటా? తత్ ముందు చెప్పుకున్నాం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో వాచో వాచం. అది ఏదైతే ఉందో ఆ తత్, ఆ పరబ్రహ్మం, ఆ శక్తి, ఆ ఆత్మే బ్రహ్మేతి అని భగవత్పాదులు మనకి ధృవీకరించారు కదా. ఆ బ్రహ్మ త్వం విద్ధి, బ్రహ్మ అనే పదాన్ని మొదటిసారి ఉపనిషత్తు ఇక్కడ తీసుకొచ్చింది శ్లోకంలో. మనం మాట్లాడుకున్నాం. సరే, ఈ రెండు కూడా చాలా స్వీపింగ్ స్టేట్మెంట్స్. ముఖ్యంగా రెండోది, మనము ఉపాసించేటటువంటి ఏదైనను బ్రహ్మము కాదు. అంత ఎంఫాటిక్ గా ఎందుకు చెప్తుంది ఉపనిషత్తు? 4, 5, 6, 7, 8 5 మంత్రాలలో ఇదే పంచ్లైన్ యూజ్ చేసి చెప్తుంది. సో ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటారు. అలాంటి వాటిని ఆదేశ వాక్యములు. చూడండి, యు హ్యావ్ టు గో అండర్స్టాండ్ అంటాం. అంటే ఏంటి? విద్ధి, తెలుసుకొనుము అంటే ఒక ఆదేశం అన్నమాట. అది తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఏవా అనే దానిని విశ్లేషించుకున్నాము. బ్రహ్మ అనేటటువంటి దాన్ని కూడా చెప్పుకున్నాము. యత్ ఇదము, యద్ ఇదము, రెండు యదాలు చెప్పారు. ఎందుకు రెండు యదాలు ఉన్నాయి ఇక్కడ? ఏమిటి నేదం యదిదం ఉపాసతే అనే విశ్లేషణని చూద్దాం. ఇప్పుడు రవికుమార్ గారు మీరు స్లోగా, మీరు మన విజయలక్ష్మి గారు మీ కాగితాలలో రాస్తూ ఉండండి. రవికుమార్ గారు కంప్యూటర్ మీద రాస్తారు. మళ్ళీ నా అవసరం వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను. సరే, నేను ఏదైనా శ్లోకం చూపించాలి అనుకుంటే షేర్ చేస్తాను. అప్పుడు మీ షేర్ టెంపరీగా ఆగుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. సో ముందు మనం ఇంటర్మీడియరీ గోల్స్ ఆర్ ఇంటర్మీడియరీ బెనిఫిట్స్ ఆఫ్ ఆత్మజ్ఞాన ఆర్ వేదాంత అధ్యయన ఆర్ అద్వైత అధ్యయన ముందు నేర్చుకున్నాం. అతిముచ్యతే అన్నాం. ఓవర్కమ్స్. వాట్ వి ఓవర్కమ్? we will overcome aham bhava and mama bhava. Aham bhava is what? స్వార్థత్వం, సెల్ఫ్ సెంటర్డ్నెస్, చిత్తం అని నేను చెప్పుకున్నామే. అది అహం భావాన్ని కలిగిస్తుంది. అహంకారం అనేటటువంటిది, అహంకారం అంటే మనం నేను నేర్చుకున్నాం కదా, అది అహంకారము. దానికి సూపర్ ఆఫీసర్ ఏమో స్వార్థానుసంధేన గుణేన చిత్తం
అని ఆయన చెప్పారుగా చిత్తము గురించి. మమ భావ, మమ భావ అంటే ఆన్ ది ఆబ్జెక్ట్స్, పీపుల్ అండ్ ఆల్ ది వరల్డ్ అరౌండ్ అస్. సో ది కాన్వర్స్ ఆఫ్ దట్ ఏమిటి? నా మమ భావ. మమ భావము నుంచి నా మమ భావ, అహం భావ నుంచి సర్వాత్మ భావ అనే దానికి వెళ్ళడానికి ఇవన్నీ డైల్యూట్ అయిపోతాయి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ sort of benefit, so called the intermediary goal ఏంటి? ఒకటి అహం భావము, మమ భావము బాగా పలచబడిపోతాయి. మీరు షేర్ చేయొచ్చండి రాస్తూ ఉంటే. ఓకే, షేర్ చేస్తున్నాను. షేర్ చేస్తూ ఈ అహం భావము, మమ భావము పలుచబడిపోవుట, అది ఆర్ the dilution of the aham bhava and the mama bhava, and get into na mama bhava and sarvatma bhava. రెండోది ఏమిటి? రాగద్వేషములు తగ్గిపోతాయి. డైల్యూషన్ ఆఫ్ ది రాగ అండ్ ద ద్వేష. ద మోస్ట్ ఇంపార్టెంట్, మనందరికీ ద్వేషం అనే కాంపోనెంట్ చాలా ఎక్కువగా ఉండదు జనరల్ గా. ఈ రాగం అనే కాంపోనెంట్ మట్టుకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్యాషన్ towards our people, our things, ourselves and ours and all that, that is called the raga. And of course the converse of that is dvesha. ఎప్పుడైతే ఈ రాగం ఏర్పడిందో ఇంకొకటి కొంచెం సుమారుగా మనకన్నా అటు ఇటుగా ఎక్కువగా ఉన్నట్టుంటే తెలియకుండానే ఆ ద్వేషం చోటు చేసుకుంటుంది. వాటిని బాగా తగ్గించేస్తుంది ఈ ఆత్మజ్ఞానము, ఈ ఆధ్యాత్మ విద్య. మూడవది ఏమిటి? మనసు అది ఉండవలసిన రీతిలో ఉంటుంది. ఓకే, మనసు అది ఉండవలసిన రీతిలో, మనసు ఏ రీతిలో ఉండాలి? అది బుద్ధి చేతిలో ఉండాలి. కుక్కని మనిషి నడిపించాలి, మనిషి కుక్క చేత నడిపించబడకూడదు. ఇక్కడ కుక్క మనిషి, తర్వాత కుక్క మనస్సు, మనిషి ఏమో బుద్ధి. అదే మనం చెప్పే కదా, ఇంద్రియాలు, పగ్గాలు, గుర్రము, సారథి ఉపనిషత్ శ్లోకం ఉంది. అక్కడికి వెళితే శ్లోకం చెప్పుకోక్కర్లేకుండానే మనం చెప్పుకోవచ్చు. మనము బుద్ధి అధీనంలో, మనసు అధీనంలో ఇంద్రియాలు, ఇంద్రియాణి పరాణ్యాహురు అనే హైరార్కీ ప్రకారంగా ఉండడము వస్తుంది. ఇది మూడో బెనిఫిట్. నాలుగో బెనిఫిట్ ఏమిటి? మనం ప్రపంచంలో ఈ వరల్డ్ లైఫ్ లో ఉన్నప్పుడు ట్రాన్సాక్షనల్ వరల్డ్ లో సుఖ దుఃఖాలు, లాభాలు, జయాపజయాలు వస్తూనే ఉంటాయి తరంగాలుగా. వాటిని సునాయాసముగా ఎదుర్కోగలగడం వస్తుంది. an efficient handling of the dvandvas or the duels. We get to know how to efficiently handle the duels of life. Duels are not jewels, duels like sukha, dukkha, labha and nashta, jaya and apajaya. Okay? The fifth one is an indirect benefit. Once we are like that, we will be liked by most, we will be wanted by most, we will be adored by most, and we will be able to be helpful to people around. And we will leave a name after we leave. ఇదే బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. ఎవరైతే ఈ విధముగా ఆత్మభావంలో ఉంటారో వాళ్ళు మనుషులు చనిపోయినా, శరీరములు ఉండకపోయినా వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటుంది అని ఉపనిషత్ వాక్యమే, మనం కొత్తగా చెప్పింది ఇంకా. సో ఈ 5, దీస్ ఆర్ ద ఇమీడియట్ ఆర్ ఇంటర్మీడియరీ గోల్స్. ద ఫైనల్ గోల్ ఆఫ్ కోర్స్ ఇస్ వాట్? సర్వాంతర ఆత్మను తెలియుట. సర్వాంతరాత్మ, ఆత్మా బ్రహ్మ ఇతి, ఆ బ్రహ్మమే మనము అనేటటువంటిది జీవ, జగత్, దేవ అనేటటువంటి 3 విభాగాలుగా ది ట్రయాంగిల్ లేకుండా ఒకే స్పాట్ లోకి వచ్చేస్తాయి. ఈ 3 జీవ, జగత్, దేవ అనే భిన్నత్వము నాశనం అయిపోతుంది. దానినే జీవన్ముక్తి అంటారు. ఇదే ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. ఫలితం కూడా చెప్పేశారు. అతి ముచ్యధీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. సో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అని తెలియడం వలన వచ్చినటువంటి 5 పాయింట్స్ గా చెప్పబడిన ఇంటర్మీడియరీ గోల్స్. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్.
So the number 2 about the Tadeva Brahmatvam Vidhi, Lakshana Pramanabhyam Vastu Siddhihi. ఏమిటి? లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధిహి. వస్తువును దేనినైనా తెలుసుకోవాలంటే దాని లక్షణము, దానిని తెలుసుకునే ప్రమాణము కావాలి. ఈ లక్షణము అంటే ఏమిటి? CAFENF. ఏమిటి లక్షణము? CAFENF అంటే చెప్పుకున్నాము. వాట్ క్లాస్ ఇట్ ఈజ్, వాట్ అట్రిబ్యూట్స్ ఇట్ హ్యాస్ గాట్, వాట్ ఫంక్షనాలిటీ ఇట్ హ్యాస్ గాట్, వాట్ ఈస్ ద ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. వీటినే జాతి. ఏ అంటే సి అంటే క్లాస్, ఏ అంటే అట్రిబ్యూట్స్, ఎఫ్ అంటే ఫంక్షనాలిటీ, ఈ అంటే ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్. అంటే జాతి లక్షణ క్రియా సంబంధములను తెలిస్తే వస్తువు తెలుస్తుంది. ఒక గ్రూప్ చెప్పాం అనుకోండి, అది ఒక యానిమల్ అండి అన్నా అంటే ఆ అసోసియేషన్ బట్టి ఇది అదని పోల్చేశారు లాస్ట్ టైం. మీరు అలాగన్నమాట. ఎన్ఎఫ్ లేదంటే నామరూపాలతో కూడా, నేమ్ అండ్ ఫామ్లు కూడా తెలుస్తుంది. వీటికి ప్రమాణం ఏమిటి? ఈ ప్రమాణము అనేటటువంటిది ఏంటంటే ఇక్కడ 3 లేక 4 చెప్పుకోవచ్చు. ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, ప్రమ. అర్థమైందా? ప్రమేయము, ప్రమాణము, ప్రమ. రోజా పువ్వు ప్రమేయము, ప్రమాణము కన్ను తెలుసుకోవడానికి. మనుషులకి చూడాలి, దాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రమ అంటే రోజా పువ్వు అని తెలుసుకోవడం, నాలెడ్జ్. ఎవరికి తెలుస్తుంది? ద నోయర్, ప్రమాత. అర్థమైందా? 4 మాటలు. ప్రమేయము, ద ఆబ్జెక్ట్ టు బి నోన్. ప్రమాణము, ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పర్సెప్షన్. ప్రమ, the knowledge gained by that perception. And pramata, the one who is perceiving or got the perception or got the knowledge. Okay. ఇక్కడికి వచ్చేసరికల్లా లక్షణం ఏమిటి? ఏదీ లేదు. మనకి లక్షణం ఉంటే ఎప్పుడో పెట్టించుకుందాం బ్రహ్మను. అందరం 1 కేజీ కొనుక్కుని జేబులో పెట్టించుకుందాం. There is no CAFE. It is not a class. It doesn't have attributes. It doesn't have any functionality directly available. And there is no established relationship. అది తెలిస్తే ఇది తెలుస్తుంది అనడానికి లేదు. And there is no nama and rupa also. So లక్షణాలు తెలియవు. పోనీ ప్రమాణం ఏదైనా దొరుకుతుందా అంటే దానికి తెలుసుకునే ప్రమాణము లేదని ఉపనిషత్తే చెప్తుంది. అది ప్రమాణము లేదు కాబట్టి ప్రమేయము కాదు. అంటే దాని ప్రమ మనకి కలగదు. అప్పుడు ఏమిటి మిగిలింది? ప్రమాత ఒక్కడా అలా ఉన్నాడు, వీడు నోయరు. వీడికి ఆబ్జెక్ట్ గా తెలియదు. కాబట్టి వాడు ప్రమాతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఆ ప్రమాతయే బ్రహ్మ. అంచేత వేరే ప్రమాణముగా, ప్రమేయముగా, ప్రమాణముతో ప్రమగా పొందడానికి వీలు పడదు. అర్థమైందా? తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఎందువల్ల అలా అయింది? ఆ బ్రహ్మమే ఆత్మ కాబట్టి, ఈ ప్రమాతయే ఆ బ్రహ్మము కాబట్టి తదేవ బ్రహ్మత్వం విద్ధి. దీనికి ప్రమేయము కాదు, ప్రమాణము లేదు. దీని బ్రహ్మము అనే ప్రమ జ్ఞానము కూడా లేదు. వస్తువు తెలియాలంటే 3 రకాలైనటువంటి జ్ఞానాలు ఉండాలి. ఏమిటి? లక్షణ జ్ఞానము, ఇంద్రియ శక్తి, పంచభూతములలో ఏదో ఒక దాని శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రోజా పువ్వు. రోజా పువ్వు తాలూకా లక్షణ జ్ఞానము రోజని తెలియాలి అంటే దానికి దాని తాలూకా లక్షణాలు తెలియాలి. ఫ్లవర్ ఎలా ఉంటుంది, రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుంది అనేది. దానికి ఒక ఇంద్రియ శక్తి కావాలి. అది ఏమిటి? ఐ, హియర్. అండ్ దెన్ ద భూత శక్తి ఏమిటి? వెలుగు, లైట్. ఓకే, ఇవి ఉన్నప్పుడే ఏదైనా వస్తువును మనము గ్రహించగలము. ఇక్కడ ఏంటంటున్నారు? నేదం యదిదం ఉపాసతే, నా ఇదం యత్ ఇదం ఉపాసతే, యత్ ఇదం ఉపాసతే. దేనినైతే ఉపాసిస్తున్నారో, ప్లూరల్. శిష్యుడు ఒకడే కాదు, శిష్యుడితో పాటు ప్రపంచం అంతా మనందరం కూడా ఉపాసిస్తున్నాం. అంటే ఉపాసతే అనే ప్లూరల్ చెప్పారు. ఏదైతే జనులు ప్రపంచమంతా ఉపాసిస్తున్నారో, యది అన్న దాంట్లో యత్, నా ఇదం అది కాదు. ఎందుకు 2 ఇదాలు వచ్చాయి? ఒక ఇదం ఏమిటంటే ఉపాసిస్తున్నటువంటి రూపాన్ని గురించి చెప్పడానికి. 2వ ఇదం ఏంటంటే అదిగో నువ్వు ఉపాసిస్తున్నావే అది కాదు,
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది కాదు అంటే ఈ ప్రపంచము కాదు. రెండో ఇదము ఆల్ ఇన్క్లూజివ్ ప్రపంచాన్ని చూపిస్తుంది. మొదటి ఇదము ఏదైతే ఉపాస్య దైవమో ఉపాస్యమైనటువంటి వస్తువు ఉందో దానిని సూచిస్తుంది. ఈ రెండు వేరు కాదు, కానీ అది ఇది కూడా నెగేట్ చేయడానికే నేదం యదిదం ఉపాసతే. ముందేమిటవుతుంది? అధ్యారోపము చేస్తాం. శివలింగములో పరమేశ్వర తత్వాన్ని అధ్యారోపము చేస్తాం, అంటే దానిని సింబలైజ్ చేస్తాం, దాన్ని విజువలైజ్ చేస్తాం. ఆ విజువలైజ్ చేయడం అనేది ఏదైతే ఉందో దానినే అధ్యారోపము అంటారు. మొదటి ఇదంలో ఉన్నటువంటి ఇదము అధ్యారోపము చేయబడినటువంటి బ్రహ్మము. కాబట్టి ఇది రియాలిటీ కాదు, దిస్ ఇస్ ఓన్లీ అధ్యారోపము అని చెప్పడానికి ఒక ఇదము. రెండవ ఇదం ఏంటంటే ఈ అధ్యారోపం ఎక్కడుంది? మళ్ళీ ఈ మాయలో ఉంది. మాయ అంటే ఏమిటి? జగత్ సృష్టి, ఈ కనిపిస్తున్న ప్రపంచం. అది రెండవ ఇదం. అందువలన నేదం యదిదం ఉపాసతే. ఇక్కడ ఏమిటున్నాయి? ఇక్కడ ఈ ఉపాసనలో కర్త ఉన్నాడు, భోక్త ఉన్నాడు, ఉపాసకుడు ఉన్నాడు, ఉపాసన దైవం ఉంది, ఉపాసన ఉంది, ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, లాగే ఉపాసకుడు, ఉపాస దైవము, ఉపాసన అనేటటువంటివి బయట ఉంటాయి. ఈ బయట అంటే వీళ్ళకి భిన్నముగా ఉంటాయి. మనసులో కూడా భిన్నత్వాన్ని ఊహించుకోవచ్చు. బయట అంటే నాట్ ఫిజికలీ అవుట్ సైడ్ ద బాడీ, దే ఆర్ సీన్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండివిడ్యువల్. కనుక ఇది బ్రహ్మము కాదు. ఎందుకంటే ఏదైతే రెండుగా చూడబడుతుందో అది బై డెఫినేషన్ బ్రహ్మము కాదు కదా. అంచేత ఇక్కడ శృతి తాలూకా ఉద్దేశం ఏమిటి? ఎవరో మంచి ఉపాసకులు ఉన్నారు, చక్కగా కర్మిష్ఠులు ఉన్నారు, పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరితో గొడవ పెట్టుకుని వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడానికి కాదు కదా ఉపనిషత్తు కూర్చున్నది. ఉపనిషత్తు తాలూకా ముఖ్య తాత్పర్యం ఏమిటి? బ్రహ్మమును పొందడం. బ్రహ్మమును పొందడాన్ని విడిచిపెట్టి ఇది కాదు అది కాదు వాళ్ళని నిరసించడానికి, తక్కువగా చూడడానికి, వాళ్ళకి వేరే విధమైనటువంటి భావనలో చూడడానికి కానే కాదు. చేత కర్మ ఉపాసనలకు ఫలాలు ఉన్నాయి, ప్రత్యేకమైన ఫలములు చెప్పబడ్డాయి. ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క ఫలము, ఒక్కొక్క ఉపాసనకి ఒక్కొక్క ఫలము మనం నేర్చుకున్నాం. లోకములు, దక్షిణ మార్గాలు, ఉత్తర మార్గాలు, అవి తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు మన హిందూ మతమే కాకుండా మిగతా మతాల్లో కూడా రకరకాల దేవతలను ఎవరైతే వాళ్ళు ఉపాసించుకుంటున్నారో, పూజించుకుంటున్నారో వాళ్ళందరినీ డెనౌన్స్ చేయడం మన పని కాదు కదా. మన పని ఏమిటి? బ్రహ్మజ్ఞానాన్ని పొందడం, ఆత్మత్వాన్ని తెలుసుకోవడం. అప్పుడు ఇంకొకరితో మనకి ద్వైభావం లేదు, వాళ్ళని కొట్టుకోవాల్సిన పని లేదు. అంచేత ఉపనిషత్తు నేదం యదిదం ఉపాసతే అనడంలో ఏ దానిని త్రోసిపుచ్చడం కానీ డెనౌన్స్ చేయడం కానీ కాదు. అయితే ఒక్క మాట చెప్తున్నది, నువ్వు చేసేటప్పుడు ఇదే మోక్షాన్ని ఇస్తుంది అని తెలుసు, ఇవ్వదు అని తెలుసుకో, ఇదే మోక్ష మార్గము కాదు అంటూ. అయితే చిత్తశుద్ధి ఇవన్నీ మనం చెప్పుకున్నాం, అవన్నీ తప్పకుండా వస్తాయి. వాటి ఇంటర్మీడియట్ ఫలితాలు ఉంటాయి, అవి వస్తాయి. ఇది రెండవ పాయింట్. మొదటి పాయింట్ ఏమిటి? అయిపోయింది. ఇప్పుడు రెండవ పాయింట్ ఏమిటి రాసుకున్నాము? లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఇక్కడ లక్షణము లేదు, ప్రమాణము లేదు, కాబట్టి నేదం యదిదం ఉపాసతే. ఉపాసించే దానికి లక్షణం ఉంది, దానికి ఒక ప్రమాణం ఉంది, అంచేత ఆ విధముగా చేసేది బ్రహ్మము కాదు. బ్రహ్మము వీటికి వేరుగా ఉంటుంది. మూడవది ఏమిటి? మన వద్ద ఏమిటండి మనకున్న పెద్ద ప్రమాణాలు ఏదైనా తెలుసుకోవాలంటే ఏమిటండి ప్రమాణాలు? విజయలక్ష్మి గారు, ఏమిటి ప్రమాణాలు ఉన్నాయి మన దగ్గర ఏదైనా తెలుసుకోవాలంటే? సార్ ఉపనిషత్తులు. ఉపనిషత్తు శబ్ద ప్రమాణం ఉందిలేండి, అది పక్కన పెట్టండి. ఉపనిషత్తు కాకుండా మనము సాధారణంగా ఏదైనా వస్తువుని తెలుసుకోవాలంటే మన దగ్గర 5+5+4 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు ఉన్నాయి. మన శరీరం ఉంది, ఆ శరీరానికి అసోసియేటెడ్ గా 5+5+4 ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. వీటితో మనం పరిగెడతాం ఏదైనా కావాలంటే. ఎవరైనా అడిగారు అనుకోండి, నేను తీసుకురండి మోహన్ రావు గారు అంటే, యూ ట్రై టు యూజ్ వన్ ఆఫ్ దిస్ 14, రైట్? అండ్ ఈ ప్రమాణాలు ఇక్కడ పనిచేయవు. ఎందుకు పనిచేయవి ఇవి? అది కూడా చూద్దాం. ఎందుకంటే ఇది నాట్ ఓమాక్ట్. ఆత్మ అనేటువంటిది ఓమాక్ట్ లోకి రాదు. ఓమాక్ట్లు అయితే ఈ ప్రమాణాలు పనిచేస్తాయి. ఇది ఓమాక్ట్ కాదు కాబట్టి పనిచేయదు. కర్మ ఉపాసనలో దేంతో చేస్తాము?
ఈ 14 ఏదో ఒకదానితోనో లేక వాటి కాంబినేషన్తోనో చేస్తాం కదా. కర్మ ఉపాసనలు చేయాలి అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతఃకరణములలో 1, 2 or more combination only can get you into the karma and upasana. But we very well know that these 14 cannot take me to the ultimate goal, because the ultimate goal I am seeking is non-om act. That we have already seen. So Atma non-om act, non-kef NF kabatti. Kef NF ante C ante jati, class, A ante attributes, దాని తాలూకా లక్షణములు, ఎఫ్ అంటే ఫంక్షనాలిటీ క్రియ, ఈ అంటే సంబంధ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్, ఎన్ అంటే నేమ్ నామము, ఎఫ్ అంటే ఫామ్ రూపము. ఈ నాన్ కేఫ్ ఎన్ఎఫ్ నాన్ ఓమాక్ట్ అనే దానిని అందుకోవడానికి ఈ 14 పనికి రావు. అదే నా మనస్సు గచ్చతి, నా వాక్ గచ్చతి, నా చక్షురు గచ్చతి, నా స్తోత్రం గచ్చతి, నా నువ్వు గచ్చతి అన్ని కూడా చెప్పి నువ్వు వెళ్ళలేవు, నీ ఇంద్రియాలు వెళ్ళలేవు అని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం. అందుచేత కర్మ ఉపాసనలు ఈ 14 ఎక్విప్మెంట్ తో చేస్తాము కాబట్టి బ్రహ్మము 14 ఎక్విప్మెంట్లకి దొరకదు కాబట్టి నేదం యదిదం ఉపాసతే అనేటటువంటిది మూడవ ఆన్సర్. ఓకే, 4 యదిదం ఉపాసతే. ఓకే, యదిదం ఉపాసతే దృశ్యం అనేటటువంటిది అవైలబుల్ ఫర్ సైన్స్. పోనీ సైన్స్ తో సాధించేద్దామా అంటే సైన్స్ దాని మీద పనిచేస్తుంది, ఓన్లీ మెటీరియల్ మీదే పనిచేస్తుంది. మెటీరియల్ సైన్సెస్ అన్ని కూడా, ఎనీ సైన్స్ ఈజ్ అబౌట్ ద మ్యాటర్ అండ్ ది కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ ఇంటూ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో సైన్స్ కెనాట్ టేక్ మీ టు రీచ్ ద Atman. It is not a function of the science to be able to show me what is Atman. I can show what is the artery, what is the microscopic structure of liver, or what is the macrocosm, or what is happening on the Mars, everything by science. But these are only related to matter. So naturally, yadidam upasate is about what is available, adrishyam, what is available before the mind or before the body itself, before the eyes itself. The upasana and karma are just available for the mind as well as for the buddhi, or as well as for the body or the indriyas. So this is not an object which can be obtained by science also. Some people, upasana is not only worshipping God, upasana is intense scientific inquiry is also upasana. Intense scientific inquiry, focus, I wanted to know God. If I go on using the scientific tools, I may not be able to succeed, because my endeavor is only available for the object, and for the non-object it is available. So, nedam yadidam upasate. Number 4. Number 5 now. Poni అన్నిటికన్నా సూక్ష్మమైనది నిన్న చెప్పుకున్నాం కదా, హృదయం అంటూ ఓటున్నదని. ఈ హృదయం అనగా బుద్ధి మనస్సుల కలయికయని, ఇది ఆత్మకు అతి దగ్గరలో ఉండడం వలన ఆత్మ చక్కగా ప్రతిబింబిస్తుందని. మరి ఆ హృదయంలో దీన్ని తెలుసుకోవచ్చు కదా. అంత సూక్ష్మమైనటువంటి ఈ హృదయం కూడా దీనిని పట్టుకోలేదా? దీన్ని పట్టుకోలేదా? హృదయం కూడా పట్టుకోలేదా? ఎందుకు పట్టుకోలేదు? నా విద్మః నా విజానీమః. No, it is not available even for the మనః. నా విజానీమః, మాకు తెలియదు, మేము తెలియజెప్పలేము అంటూ వాళ్ళు క్లియర్గా, నో ఛాన్స్ ఫర్ ఈవెన్ ద హృదయ ఆల్సో టు నో, బికాస్ this is not something which is available for the hridaya or the manas also to contemplate. Na vagacchati, na chakshurgacchati, no manaha. There mana means antahkaranas, because we know mana is the ringleader or the upalakshana of the antahkaranas. None of the antahkaranas will be able to give me a knowledge about the Brahman. Whatever I am able to contemplate as God in my heart or in the manas or in my mind, that is upasate. So this is not, this outside that. Kabatti
నేదం యదిదం ఉపాసతే. నెంబర్ 6 ఇప్పుడు చెప్పారు, ఒక మహావాక్యం చెప్పారు ఈ ఉపనిషత్తులో. విదితాత్ అన్యత్ అవిదితాత్ అన్యత్. దిస్ ఇస్ ఎ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ ఉపనిషత్. తెలిసిన వాటికంటే వేరు, తెలియని వాటికంటే కూడా వేరు. విదితాత్ అన్యత్ అవిదితాత్ అన్యత్. ఓకే, విదితాత్ అన్యత్ అంటే విదితం అవుతే ఏమవుతుంది? విదితం ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ చేంజబుల్, ఇట్ ఈస్ పెరిషబుల్, అండ్ దాట్ ఈస్ కాల్డ్ వి నో హేయం. ఏదైతే విదితమో యద్ విదితం తద్ హేయం భగవత్పాదులు చెప్పారు. అవిదితాత్ ఉపాదేయం. అవిదితముతో తెలుసుకోవాలనే అపేక్ష, తెలుసుకునే మార్గాలు, తెలుసుకునే నాలెడ్జ్, సైన్స్ అన్నీ ఉంటాయి, ఏదో పద్ధతులు ఉంటాయి, వాటిలో తెలుసుకుంటాము. ఉపాదేయం అవుతుంది. నెయిదర్ బ్రహ్మ ఇజ్ విదితము నార్ అవిదితం. విదితము కాదు, అవిదితము కాదు. అంటే సంభూతి కాదు, అసంభూతి కాదు. విదితం అంటే కనిపిస్తున్నది, తెలిసినది, పుట్టినది, సంభవించినది, గోచరమైనది, ఓమాక్ట్ గా ఉన్నది. అది కాదు అంచేత అది హేయము కాదు. అవిదితాత్ అంటే పోనీ అసంభూతి, మాయా సీడ్ ఫామ్ లో ఉన్నదా అనుకుంటే అది కాదు. కాబట్టి ఏ అపేక్ష లేదు, ఏ విధమైన మార్గము లేదు. అంటే అది ఉపాదేయము కాదు. బ్రహ్మము హేయము కాదు, ఉపాదేయము కాదు. మరి ఉపాసనలు ఇవన్నీ అవైలబుల్, విదితములు అవన్నీ. ఆ విదితములైనటువంటి ఒక మూర్తికో, ఒక ప్రకృతి శక్తికో, మరోదానికో మనం ఉపాసన కర్మ చేసినప్పుడు అవన్నీ కూడా ఈ బ్రహ్మములోనికి రావు. మరి కర్మ ఉపాసనలు విదితములు కాబట్టి విదితము కోసము చేసేటటువంటి ఉపాసన విదితము కంటే అన్యమైనటువంటి పరమాత్మను చెప్పలేదు. ఈ సూక్ష్మం అంటే అవిదితము. ఈ సూక్ష్మమైన పని ఏదో మాయాని ఉపాసిద్దామా అంటే ఇది మాయ కంటే కూడా భిన్నం అంటున్నారు. మాయ అంటే శక్తి స్వరూపమును, మరోటనో మాయానో అవిద్యనో ఉపాసన చేద్దామన్నా కొంతమంది మాయోపాసన కూడా ఉంది. అటువంటి ఉపాసన కూడా దీనిని చూపలేదు. ఎందుకంటే ఇది అవిదితము కంటే వేరైనది కనుక. హలో రవికుమార్, మీరు ఆపేశారా? మళ్ళీ వస్తాం. ఓకే, కనుక నా యదిదం ఉపాసతే. 6వ పాయింట్, విదితాత్ అన్యత్ అవిదితాత్ అన్యత్ కాబట్టి నా యదిదం ఉపాసతే. సరే, పోనీ బ్రహ్మం లేదనేద్దామా? తెలియదంటున్నారు, తెలిసింది కాదంటున్నారు, తెలియంది కాదంటున్నారు. Is it possible? Maybe it is not there. No, that is not possible. Because దాని పేరే ఉన్న సత్తు, దాని పేరే ఉనికి. అన్ని శృతులలో ఉన్నది ఉన్నది ఉన్నది, ఏది చెప్పినా ఉన్నది అనే మాటయే ఆ బ్రహ్మం అని చెప్తున్నారు కదా. కాబట్టి అది ఏమై ఉంటుంది? అది ఆబ్జెక్ట్ కాదు, విదితము కాదు, అవిదితము కాదు. ఏ విధమైన ఎక్విప్మెంట్స్ నాకు చూపించలేవు. అంటే ఏమైంది? సబ్జెక్టే అయింది. అంటే నువ్వే, అంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి. దట్ ఈస్ వాట్ ది డెరివేషన్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ తత్ ఏవ. అంటే ఏదైతే ఏ శక్తి గురించి నువ్వు ప్రశ్నించేవో, మొట్టమొదట ఏవండి కళ్ళని చూడడానికి చూసేటట్టు చేస్తున్నాయి, మనసును తెలుసుకునేటట్టు చేస్తున్నాయి, ఈ కనుల్ని చెవులను వినేటట్టు చేస్తున్నాయని ప్రశ్నించావు కదా శిష్య. ఆ ప్రశ్నకు అర్థము నువ్వే, అంటే ఆత్మయే. తరువాత 8వ, తదేవ బ్రహ్మత్వం విద్ధి. హౌ ఇస్ ఇట్ ఇస్ అవైలబుల్? ద బ్రహ్మస్ వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్? సత్, చిత్, ఆనందం అన్నారు. ఉపనిషత్తు చెప్పింది సత్యం, జ్ఞానం, ఆనందం. మొన్న ఒక పజిల్ తీసుకున్నాం, సూత్రే మణిగణా ఇవా అని. ఒకసారి నేను షేర్ చేస్తాను. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సరేనండి,
సూత్రే మణిగణ ఇవ అనేది మొన్న పజల్గా ఇచ్చాము. ఏమిటి తెలిసింది? 2 మణులు ఉన్నాయి. 2 మణులకి మధ్యన లోపల నుంచి ఒక సూత్రం ఉన్నది. మరి ఈ మణి మనమవుతే నేను ఒక మణి, మోహన్ రావు గారు ఒక మణి, రవికుమార్ గారు ఒక మణి, 3 మణులు అవుతే ఈ మధ్యలో ముగ్గురు మధ్యలో బ్రహ్మం ఉన్నదా లేదా? చెప్పండి గురుగారు, మోహన్ రావు గారు. Sir, it is actually there and it is not seen, and that is how of course in this Okay, sloka now be brief. Sutram. Yeah, I understand. You said it is there but not seen. The understanding is, now you take the example of a serial electric bulbs, where you put it for the functions and marriages and all. రంగుల బల్బులు వరాసుగా 150 200 పెడతారు కదా. అందులో అన్నిట్లోని మధ్య 2 బల్బులకు మధ్యన కరెంట్ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది సార్. ఉంది. It is there. కరెంట్ ఎక్కడ తెలుస్తుంది? వెలిగినప్పుడు తెలుస్తుంది. వెలుగు బల్బు దగ్గర తెలుస్తుంది. ఎక్కడ బల్బు ఉందో అక్కడ కరెంట్ తెలుస్తుంది. కరెంటు బల్బు లేని చోట కరెంట్ తెలియడం లేదు కదా. అంటే ఏంటనమాట, ఒక్కొక్క బల్బు ఒక్కొక్క ప్రాణి జీవి అనుకుంటే దట్ ఈస్ ద చిత్ శక్తి. wherever the upadhi is amenable for the exhibition or manifestation of the chit shakti, it is available as chit. Okay, wherever the upadhi is missing, a sutram anna part undi kada, akkada wire anna part, akkada it is there as sat shakti. Please understand this. This is a very important concept. The sat shakti is a substratum. It is there everywhere. Wherever there is a sort of prani or sentient upadhi is there the chit shakti is seen. For example, now I am there and the table is there. See, is there anything between me and the table? Is there nothing or anything? Space. Space okkatena. Space. Air unda leda? Air is also there. Is there? Air lo velugundu vedunda leda? Chalo veda unda leda? It is in dantlo konta water vapor unda leda? Very much. Undi. Dantlo dhudi kanalu unnaya leva? Yes sir. Then what? All the Panchabhutas are there between me and you. All the Panchabhutas, the space, the Vayu, and the light, the Jala, and the Dhundikana, everything is there, which we don't see, as you said, which you don't see. That means it is available in the form of Panchabhutas, manifest Panchabhutas in the whole world as the Sat Shakti. But between you and me, we don't see the Chit Shakti manifest because there is no instrument which can glow the Chit Shakti. ఆ బల్బు ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ చిత్ శక్తి కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇలా తెలుసుకోవడము మనకి? సూత్రే మణిగణ ఇవ అంటే ఒక్కొక్క మణులు చిత్ శక్తి అవుతే ఆ అండర్లైన్ సత్శక్తి మేనిఫెస్ట్ అయ్యి చిత్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటే మధ్యలో ఉన్న సూత్రము సత్ అని తెలుసుకోవడానికి ఆ శ్లోకాన్ని ఉపయోగించుకోవాలి. సరే, సత్ చిత్గా ఆనందం మరొకటి ఉంది కదండి, మరది ఎక్కడుందండి? దానికి వేరే ఉపనిషత్తు చదవాలి, దానికి యజుస్సు చదవాలి, తైత్రీయం చదవాలి. తైత్రీయంలో ఆనందవల్లి చదివితే ఆనందం ఎలా మేనిఫెస్ట్ అవుతుందో అక్కడ తెలుస్తుంది. తర్వాత చూడండి, నెంబర్ 9 వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఏన వాగ్ అభ్యుథితం. Can we describe it? So we cannot describe it, but it is only sort of giving the energy or whatever is the support for the vak. The God we are worshipping is vagabhyuditam or not vagabhyuditam? The one which you are worshipping in your puja room or in the temple or wherever it is, the upasya daivas are being chanted with stotras by vak. So the upasya daivam is vagabhyuditam, whereas the one which we are talking is na abhyuditam by vak, not available for the vak. Na tatra chakshur gacchati, na vak gacchati, no manaha, na vak gacchati అని క్లియర్ గా చెప్పేశాం. Can these hold my edal, my upasadayam, నా ఫామ్, ఇవన్నీ కూడా వాక్కు చేత అభ్యుదితమైనవి కాబట్టి దే ఆర్ లిమిటెడ్. వి ఆర్ నాట్ సేయింగ్ దే ఆర్ నాట్ గాడ్,
They are limited in the expression of the entire reality. They are only a reflection of the reality. So once you know that it is a reflection, a person who sees Lord Krishna's idol will automatically see the Parabrahma in that, in and through the idol. That is the Upanishad teaching. Number 10. Why all this? Why so much of discussion and all that? Nedam yadidam upasate, na vag gacchati, na chakshur gacchati, na viditam, viditatanyam, aviditatanyam. All this is to remove even the last trace or speck of objectivity. Even to remove the last speck of objectivity. Yes, I can get Paramatma by this microscopic, macroscopic ane china last attempt kuda as an object, just to sweep away that, these statements are made. That is why tatyeva brahma tam tvam vidhi. అందుచేత అది ఏ బ్రహ్మము అనడంలో, అది తెలియకపోయినా అదే బ్రహ్మము, అది పట్టుకోలేకపోయినా ఆబ్జెక్టివ్ గా దానిని బయట వెతుకవద్దు. నువ్వు చేసేటటువంటి ఆబ్జెక్టివ్ గా పైన చేసే ఉపాసనలు పూజలు చేసుకో. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత. ఏమీ ప్రాబ్లం లేదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు. ఉపనిషత్ స్టూడెంట్ చాలా డొసైల్ గా, హంబుల్ గా ఉండాలి. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. ఇది కాదు అది కాదు అని చెప్పకూడదు. అయితే ఆత్మైక బోధేన వినా విముక్తి. ఇఫ్ యు ఆర్ సీకింగ్ లిబరేషన్ ఆర్ జ్ఞాన, ఆత్మ ఏక బోధయే దానికి శరణ్యం. అంతేకాని ఉపాసన ఇది కాదు. తత్యేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. 11. ఓకే, ఎగ్జామిన్ ది కాన్సెప్ట్ whether I am is the first concept or I am making upasana of the God. Which is the first concept? One of you can answer. Is the I concept first or the upasana concept first? I concept. Ante, that means when you are there, only the upasana is there. Who is that I? Not the knee pain Sharma, or the back pain Vijay Lakshmi, or the eye pain somebody so and so. Okay, it is the ahamasmi. Nena చెప్పుకున్నాం కదా, ఆయన ఏంటన్నారు, మొట్టమొదటి ఎరంజి బ్రహ్మ ahamasmi, I అన్నారు. So that I concept is the first. After the I concept only any other concept will come. That I concept is Tadeva Brahmatvam Vidhi. Anything other than that is upasana or karma or outside the I concept, and it is after the I concept and is dependent on the I concept. So it cannot be Brahman. So Aham is Atma, the subject. Tadeva Brahmatvam Vidhi. Anything that is outside is not Brahman. So this is Nedam Yadidam Upasati. All others have come after that, after I understand the I concept. So they must be objects. If anything which is seen by me, it cannot be subject, it can be an object. If Mohan Rao garu sees me, he is the subject and I am the object. Like that, for every person, the other thing or a person or an experience is an object. Likewise, the Upasya Daiva is also an object. So, Nedam Yadidam Upasate. Objects cannot be the eternal God, but does not remove the concept that the objects identify the eternal God symbolically. Shivalinga symbolically represents the eternal God. అందుకే స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః. They represent, they're symbolic because the Chaitanya in them is the God. అంటూ అక్కడ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ నెంబర్ 12. ఓకే, అంతర్యామి బ్రాహ్మణం అంటూ మనకి వస్తుంది. ఈ అంతర్యామి బ్రాహ్మణంలో ఉద్దాలక మహర్షి ప్రశ్నిస్తారు. దానికి 21 రకములైనటువంటి ఎగ్జాంపుల్స్తో ఆయన అక్కడ చూపిస్తారు. 3 రకాలుగా ఉంటాయి: అధ్యాత్మ, అధిభూత, అధిదైవ. ఈ కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకోవాలి. గీతలో కూడా ప్రకాష్ గారు చెప్పారు ఇవి. అధ్యాత్మ
అంటే the physical body. Can the physical body be Brahman? It cannot be, because it is an object, it is material, it is home act. So the Adhyatma cannot be a Brahman. Then how about Adhibhuta? These are also materials which are again created by the Parabrahma. The Bhutas, Panchabhutas. Panchabhuta Upasana is good because we are worshipping nature, but they are not giving the direct experience of the reality, because there are also materials and they are also created. Then how about Adhidaivas? Adhidaivas are the forces, the divine forces, which dictate the cosmic movement of the things like Surya, Chandra, the Grahas, the Vayu, the Varuna, the whatever gods you are saying, these are all the Adhidaivas. These are also a part and parcel of the whole Brahman, and they are the reflection of the Brahman, but they cannot be the original reality. So 21 examples తో అక్కడ చెప్తారు. వీటన్నిటిలో కూడా ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే ద ప్రోడక్ట్ of these are all products of Paramatma, and their worship is worship but to a limited extent. That is why it is called Nedam Yadidam Upasate. ఈ శ్లోకం చూడండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. మాం అని కనబడినప్పుడల్లా పరబ్రహ్మ అని రాసుకోండి. అక్కడ లిమిటెడ్ కాన్సెప్ట్ ఆఫ్ కృష్ణాద యదుకులవాసి అని కాకుండా మాం అన్నప్పుడు పరమాత్మ అయిన కృష్ణుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఐఎమ్ ది క్షేత్రజ్ఞ ఆఫ్ ఆల్ ద క్షేత్ర, సర్వక్షేత్రేషు, ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. వాట్ ఈస్ ఎ ఫీల్డ్? ఎ ఫీల్డ్ ఈజ్ either a sentient or a non-sentient part of the creation. It could be a prani or it could be a aprani also. So in the parvatas, in the rocks, in all the non-sentient also, the kshetrajna is there, but he is most manifest, easily available as Chit Shakti in the sentient. Kshetrajnayor jnanam is the real jnanam. ఓకే, ఇంకేం చెప్తున్నారు? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని. ఓకే, సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. ఆత్మ ఈజ్ బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఆత్మ. సర్వభూతస్థం బ్రహ్మాణం సర్వభూతాని బ్రహ్మాణి. బ్రహ్మణి అన్ని భూతములు బ్రహ్మ, అన్ని భూతముల యందు ఉండేది బ్రహ్మ, అన్ని భూతములకు ఆధారభూతము బ్రహ్మము. ఎవరైతే ఈక్షతే చూస్తారో యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ఇది భూతముల వరకు. ఇందాకలో ఏమిటి? భూతములు నానుభూతములు అంటే ఆ వైర్లో ఉన్నటువంటి దీంట్లో ఉన్న వైరు, ఆ బల్బు అన్నీ కూడా అదే. ఇక్కడికి వచ్చేసరికి చిత్శక్తి మేనిఫెస్ట్ అయిన వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి మళ్ళీ, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. ఈ సర్వంలో ఏమేమి ఉన్నాయి? సెంటియంట్, ఇన్సెంటియంట్, స్థావరములు, జంగమములు, అన్ని జీవులు ఉన్నాయి సర్వం. ఎవరైతే అన్నిటా అంతటా నన్ను చూస్తారో తస్యాహం న ప్రణశ్యామి సత్యమే న ప్రణశ్యతి. నేను వాడిని మిస్కొట్టను, వాడు నన్ను మిస్కొట్టడు. బికాజ్ ఆల్రెడీ ఈ వీడు అంటే వేరే లేడు కదా. తస్య అహం నా ప్రణశ్యామి, తస్య అనేవాడు ఇంకా లేడు. వాడు ఈ అహం అనేటటువంటి ఈ పరమాత్మలో ఉన్నాడు కాబట్టి నాకు మిస్ అయ్యే పాయింటే లేదు అని చెప్తున్నారు. ఇక్కడ చూద్దామండి. ఈ నేదం యదిదం ఉపాసతే అంటే రకరకమైన దేవతలను, ఉపాసనలను, ప్రకృతి శక్తులను, లేకపోతే శబ్ద బ్రహ్మమును, మంత్రములను, ఓంకారమును, ఏవేవైనా ఉపాసించవచ్చు. అన్నీ కూడా పరమాత్మ సంకేతములే, పరమాత్మ సింబల్సే, ఏ డౌట్ లేదు. అయితే ది రియాలిటీ మట్టుకు వీ హ్యావ్ టు సీ ది ఇటర్నల్ రియాలిటీ ఆఫ్ ద ప్రీవియస్ 2 శ్లోకాస్. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. నాట్ లుకింగ్ ఇన్ ఏ వెరీ ఆబ్జెక్టివ్ లిమిటెడ్ వే ఆఫ్ ద పర్టిక్యులర్ upasana or karma we are doing.
చూడండి, దట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ దిస్ శ్లోకం. యో యో యం యం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి. ఏ ఏ దేవతలను ఎవరెవరు శ్రద్ధగా కొలవాలి అని కోరుకుంటారో, ఉపాసించాలి, పూజించాలని కోరుకుంటారో, తస్య తస్యాచలాం శ్రద్ధాం, వారి వారికి ఆయా శ్రద్ధను తామేవ విదధామ్యహం, వారికి ఆ శ్రద్ధను ఇచ్చేది నేనే. వాట్ ఈస్ శ్రద్ధ? శ్రద్ధ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాట్? శ్రద్ధ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ అవర్ ఇంద్రియాస్? Somebody can tell what is Shraddha? Mind, sir. It's a function of the buddhi and the mind, the hridaya. Shraddha is buddhi plus mind together, and this mind is propelled by me. I am the one who is giving the propulsion for your Shraddha. Tasya tasya chalam Shraddha tameva vidhasamyaham. It doesn't matter you worship in any form you like, but understand the underlying power for such a worship in your mind or in your body is created by me, means the Brahman. Tadeva Brahmatvam vidhi naidam yat upasate. The first line lo nu ye devatarnu పూజిస్తున్నావో అల్టిమేట్ గా నా దగ్గరకే వస్తాయి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః పరమాత్మః ప్రతిగచ్చతి కేశవం ప్రతిగచ్చతి. కేశవ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఇంకా చెప్తున్నారు చూడండి, గీతలోనే ఎక్కడా పోక్కర్లేదు తెలుసుకోవడానికి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అంతవత్తు వెరీ లిమిటెడ్. ఏమిటి? ఫ్రూట్స్. ఎవరికి? తద్భవత్యల్పమేధసాం. దీనికి అల్పమేధసాం అని చక్కగా పాలిష్డ్ గా రాశారు. తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు అంటున్నారు. అదే మన గురుగారు అయితే మూఢా అని రాసిస్తారు. ఇది ఈక్వల్ టు అదే తద్భవత్యల్పమేధసాం అనే వేదవ్యాసుల వాక్యానికి శంకరుల వారి భాషలో మూఢా అంతవత్తు ఫలం తేషాం మూఢా. ఎందుకు? దేవాన్ దేవ యజోయాంతి. దేవతలను పూజించే వాళ్ళు దేవతల తాలూకా ఫలితములనే పొందగలరు. మద్భక్తా యాంతి మామపి. మత్ అంటే అక్కడ మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మయే. ఆ పరమాత్మ శ్రీ పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడే, కానీ ఒక ఫిజికల్ ఫార్మ్ లిమిటెడ్ అట్రిబ్యూట్స్ తో ఉన్నటువంటి ద్వారకా కృష్ణుడు కాడు. మద్భక్త యాంతి మామపి. ఏం చెప్తుంది? ఏ దేవతలను పూజించినా వాటి ఫలితములు లిమిటెడే. మద్భక్త యాంతి మామపి. ఆయన దగ్గరికి వెళ్తే మరి ఏంటవుతుంటా? అది రిటర్న్ టికెట్ లేదు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. వెళ్ళడమే, కలిసిపోవడమే తప్ప నాట్ గోయింగ్, నాట్ పర్చేసింగ్ ఎనీ టికెట్, జస్ట్ బీయింగ్. వన్స్ యు ఆర్ దేర్ తద్ధామ పరమం మమ న నివర్తంతే. నో మోర్ మళ్ళీ తేతున్ భక్త్వా స్వర్గలోకం విశాలం, ఆల్ దట్ స్టఫ్ ఇస్ నాట్ దేర్ ఎట్ ఆల్ నౌ. ఇంకా చెప్తున్నారు కృష్ణుడే, కృష్ణ పరమాత్మ. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. మాం నన్ను పరమాత్మను అబుద్ధయ అంటే ఇంత అల్పమేధసా అన్నారు. అదే ఇది మూఢా అనే అర్థం. బుద్ధి లేని వాళ్ళు అబుద్ధయ. అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం. నేనేదో ఉంటాను పోతాను, ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్రీకృష్ణ రూపంలో ఉన్న శక్తి అయిపోతుంది అనే భావనలో వాళ్ళు అవ్యక్తము అయినటువంటి నన్ను ఒక వ్యక్తిగా ఆపన్నంగా మన్యతే. సో వాట్ ఎవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ వ్యక్తి, ఇట్ ఈస్ నాట్ ఆపన్న, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్, ఇట్ ఈస్ నైదర్ అవ్యక్తం, దట్ వీ నో. పరంభావం అజానంతో. ఆ పరంభావము ఏమిటా? పరంభావము వ్యక్తికి అవ్యక్తానికి కన్నా పైన ఉన్నటువంటి భావము. మమ అవ్యయం అనుత్తమం. సూపర్లెటివ్, అవ్యయ, అన్చేంజబుల్, నిర్గుణ, నిరాకార, నిరంజన, నిష్క్రియ అని చెప్పుకుంటామే, అటువంటి పరబ్రహ్మమును
తెలియక నన్ను వ్యక్తిగాను అవ్యక్తముగాను పూజిస్తూ ఉంటారు. వాటిని దాటినటువంటిదే పరమాత్మ తత్వం. చూడండి, ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున. ఓకే, నేను పూజలు పునస్కారాలు లేకపోతే కర్మలు ఉపాసనలు వచ్చేసి బ్రహ్మలోకమో దేవలోకమో పొందుతాను. నోనో, అవన్నీ టెంపరీ బ్రదర్. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావృత్తినోర్జున, అగైన్ రీసైకిల్ అవ్వాల్సిందే. మాముపేత్యతు కౌంతేయ, ద వన్ హూ కమ్స్ టు ద జ్ఞాన టు అండర్స్టాండ్ దట్ ఆత్మా బ్రహ్మేతి తదేవ బ్రహ్మత్వం విద్ధి అనే దాని ఎసెన్స్. పునర్జన్మ న విద్యతే. ఇంత క్రిస్టల్ క్లియర్ 7th చాప్టర్ and 8th చాప్టర్ ఆర్ ది క్రక్స్ ఆఫ్ వేదాంత ఇన్ భగవద్గీత. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ దట్. ఓకే, యో యాం తనం భక్త శ్రద్ధయార్చితు మిచ్చతి అంటే కారణములకే కారణము నేను. ఏ దేవతలు కారణభూతములు అనుకుంటున్నారో వాటన్నిటికీ కారణానికి కారణము ఆ జగత్ కారణం. సో నేదం యదిదం ఉపాసతే, ఈ శ్లోకంలో వలన ఇది వెరీ మచ్ ఈజీ టు అండర్స్టాండ్. సో దట్ యు ఆర్ ది తదేవ బ్రహ్మత్వం విద్ధి. మాముపేత్యతు కౌంతేయ, మాముపేత్యతు కౌంతేయ అంటే ఆ బ్రహ్మను తెలుసుకోవడమే. తదేవ బ్రహ్మత్వం విద్ధి. 13 13th వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. తత్ ఏవా, ఈ ఏవకి చాలా చక్కగా విశ్లేషించారు భగవత్పాదులు. ఆ రోజు మన నాగరత్నమ్మ గారు కూడా ఈ పదాలను మళ్ళీ చదివిపించి వినిపించుకున్నారు. తత్ ఏవ ఆత్మస్వరూపం బ్రహ్మ నిరతిశయం భూమాఖ్యాం బృహత్వాత్. 3 చెప్పారు. నిరతిశయం, భూమా అనే పేరు బృహత్. నిరతిశయము అంటే దీనికన్నా అతిశయించినది లేదని. భూమా అంటే ఉన్నది, ఎస్, ఈజ్నెస్ అని, బీయింగ్ అని, అదే భూమ విద్య అని. బృహత్వాత్ సూపర్లేటివ్ అని, బ్రహ్మ అని, విద్ధి విజానీహి అంటూ ఆ బ్రహ్మ శబ్దానికి ఆయన అక్కడ వివరించారు. అక్కడే చెప్పేశారు ఆయన. ఏహైహి వాగ్ ఉపాధిభిః వాచోహ వాక్, చక్షుషః చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, ఇవన్నీ చెప్పాము. అక్కడ కర్త, భోక్త, విజ్ఞాత, నియంత, ప్రశాసిత, విజ్ఞానం, ఆనందం, బ్రహ్మ ఇత్యేవమాదయః సంవ్యవహారా అన్నారు. సంవ్యవహార అంటే ఏమిటి మనం నేర్చుకున్నాం. సంవ్యవహారాహ్ అని చెప్పి వాటిని అసంవ్యవహారే, ఆ విధమైనటువంటి వ్యవహారములకు సుతరాము విషయము కాని, ఏ విషయములు లేని, నిర్విశేషే పరే సామ్యే బ్రహ్మణి ప్రవర్తంతే. అప్పుడు ఈ ఉపాధిలో ఉన్న వీటన్నిటిని వ్యుదస్య విడిచిపెట్టి ఆత్మానం ఏవ నిర్విశేషం బ్రహ్మ విద్ధి ఇది ఏష శబ్ద అర్థ. ఆ ఏవ శబ్ద అర్థ అంటే ఏవం అంటే అది అని చెప్పేశారు. తరువాత నెక్స్ట్ ది 14th వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. సరే, సంవ్యవహార్యే అనేదానికి దెర్ ఇస్ అన్ ఎంపిరికల్ ఎక్స్ప్రెషన్ అని అర్థం. ఎంపిరికల్ అవైలబుల్ ఆబ్జెక్టివ్ ఎక్స్ప్రెషన్ ఉంటే సంవ్యవహారం అంటాం. అసంవ్యవహారే అంటే ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్టిఫైయబుల్, దేర్ ఇస్ నో ఎంపిరికల్ ఎక్స్ప్రెషన్. సంవ్యవహార్యే అంటే ఓ చీరల షాప్కి వెళ్ళారనుకోండి, విజయలక్ష్మి గారు చీరల షాప్కి వెళ్ళారనుకోండి, జస్ట్ పికప్ దట్ రెడ్ శారీ అన్నాను అనుకోండి. వాట్ డస్ దట్ మీన్? పికప్ దట్ రెడ్ శారీ ఫ్రమ్ దేర్ అంటే దేర్ మస్ట్ బి అట్లీస్ట్ వన్ అదర్ శారీ విచ్ ఈస్ నాట్ రెడ్, isn't it? There must be at least one other saree which is not red, or maybe more also. Okay. When I say don't pick up that red one అన్నాను అనుకోండి, అంటే ఏంటనమాట, there are many others. అది రెడ్ కాకుండా మిగతా ఏదైనా తీసుకో అని అన్నాను అనుకోండి, తీసుకోండి అన్నాను అనుకోండి, అప్పుడు ఏమిటైంది? దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సంవ్యవహారం, ఎంపిరికల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు బ్రహ్మమును పికప్ చేసుకో అన్నాం అనుకోండి, ఎలా పికప్ చేసుకుంటా? అది సంవ్యవహారం కాదు కదా, అసంవ్యవహారే. అది ఆత్మ అసంవ్యవహారం, ఇవన్నీ కూడా సంవ్యవహారం.
ఆ రోజు మనం పూర్తిగా దాన్ని విశ్లేషించుకోలేదు. యదిదం ఉపాసతే ఈ సంవ్యవహారే, అంటే కృష్ణ, రామ, ఈశ్వర, శక్తి, గణేష, దీస్ ఆర్ అవైలబుల్ యాజ్. అక్కడ 4 రకాల బొమ్మలు ఉన్నాయి. ఆ కృష్ణుడి బొమ్మ కాకుండా ఆ పక్కన ఉంది ఇంకో బొమ్మ, ఆ శివుడి బొమ్మ సంవ్యవహారం. ఈ సంవ్యవహారము కానిది అసంవ్యవహారం. అంచేత నేదం యదిదం ఉపాసతే. మళ్ళీ 15 నెక్స్ట్ దానికి వస్తే రవికుమార్ గారు మీరు ఆన్సర్ చేయండి దీన్ని. ఒక 10 ml బీకర్ ఉందండి, 100 ml బీకర్ ఉందండి, 1000 ml బీకర్ ఉందండి. 3 ఇచ్చాను మీకు. 10 ml బీకర్, 100 ml బీకర్ అండ్ 1000 ml బీకర్. బీకర్ కాకపోతే ఒక గ్లాస్ పాట్ ఏదో అనుకోండి. వాటి బీకర్ అందరికీ అర్థం కాకపోవచ్చు, గ్లాస్ అనుకోండి. 10 ml గ్లాసు, 100 ml గ్లాసు అండ్ 1000 ml గ్లాసు. విచ్ ఈజ్ మోర్ ఫుల్ విత్ స్పేస్? యాక్చువల్ గా అన్ని స్పేస్ లోనే ఉన్నాయి కదండి. దీని స్పేస్ 10 ml స్పేస్ వేరు. అది ఒక కాన్సెప్టే. ఈ మూడింటిని చూస్తే విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్పేస్, మూడిట్లో ఏది ఎక్కువ స్పేస్ తో ఉంది అన్నాను అనుకోండి. అంటే అన్ని అదే ఏమి మనం కోర్ చేయలేదంటే 1000 ml లో మోర్ స్పేస్. ఎలా అంటారు? స్పేస్ అంటే ఏంటి, అందులో ఉండి ఎక్కువ లిక్విడ్ పోయడం అని కాదు కదా. విచ్ ఈజ్ ఫుల్ అంటున్నాం. విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్పేస్ అంటే వాడు ఒక దాంట్లో ఎక్కువ, దాంట్లో తక్కువ పడతాయని తెలుస్తున్నది. అది కాదు నేను అడిగింది. విచ్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ స్పేస్, ఫుల్ ఆఫ్ ఇట్ స్పేస్. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ ఇట్. మూడిట్లోనూ ఇప్పుడు 10 mlకి దాని స్పేస్ ఫుల్ గా ఉంది, 100కి దాని స్పేస్ ఫుల్ గా ఉంది. అప్పుడు 10 ml చీమ, 100 ml మనము, 1000 ml ఏనుగు. ఇప్పుడు మూడిట్లో ఉన్న చైతన్యంలో ఏంటి వ్యత్యాసం ఉంది? లేదు. అంతే. ఎగ్జాక్ట్లీ దట్. టు డ్రైవ్ దట్ పాయింట్ హోమ్, ద చైతన్య ఆఫ్ చీమ ఈజ్ ఫుల్ ఫర్ ఇట్ సెల్ఫ్. The Chaitanya of elephant is full for itself. The Chaitanya of a serpent is full for itself. The Chaitanya of a beggar is full for himself. The Chaitanya of a king is full for himself. There is no lack of anything in that. It's fully blown in him. It's fully expressing in him. And that exactly is the answer of Vidya Vinaya Sampanne Brahmane Gavi Hastini. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గవి గోవును, హస్తి ఏనుగుని, శుని కుక్కను, స్వపాకేచ కుక్క మాంసము తినేవారిని అందరినీ ఒకే విధముగా పండితాః సమదర్శినః. అది లేనట్టుంది ఇక్కడ. ఓకే, ఎందుకు అలా అన్నారంటే అందరిలో ఉండేటటువంటి చైతన్యం అనేది, చైతన్యం అంటే స్పేస్ తో ఈక్వట్ చేశాం ఇక్కడ. స్పేస్ అంటే ఏమిటి? ఆకాశం. ఈ ఆకాశము స్పేసు అనంతమని తెలుసుకున్నాం కదా. ఇందాక మీరు చెప్పినట్టు ఈ స్పేస్ వేరు, బయట స్పేస్ వేరు, గ్లాసు లోపల ఉన్నదా, గ్లాసు పైన ఉన్నదా అనే క్వశ్చన్ లేదు కదా. స్పేస్ ఈజ్ ద గ్లాస్ ఇన్ ద స్పేస్ ఆర్ ద స్పేస్ ఇస్ ఇన్ ద గ్లాస్? Is there space in the glass or the glass is Glass is in the, yes. the glass is in the space. Glass is in the space. In fact, glass is claiming that a part of the space is itself. Glass is claiming by its upadhi, by its restrictions, oh, this space is mine, ane bhavana kaligistundi. Supposing we remove the boundaries of the glass, you break the glass, then what happens? Glass space is same as the room space. Right. Isn't it? So the Chaitanya of Chima is the same as Chaitanya of the Yenugu, is the same as the Chaitanya of the Manishi. Ade Vidya Vinaya Sampanna. Tadeva Brahmatvam Vidhi. Anadanike adi. Malli ika 16. Okay. Rupam, form. Telusu kada. Rupam ante emiti? Anything available in a shape. And automatically the shape is there, then automatically the nama will come. Which one will come first? The nama will come first or the rupa will come first? Rupam first వస్తుంది. Once you have a play rupa, then you try to name it to tell others. Okay, you find a fruit, let us say, which you have never know the name of it. Then the rupa you get it and understand it is a fruit.
And then you classify it, yes, the jati, it looks like a fruit, lakshana, it looks very tasty, then the function may be edible, and then association looks like a berry. The CAFE, jati, lakshana, kriya, సంబంధాలను చెప్పి దీనికి ఒక పేరు పెడదామండి, దీనిని హైదరాబాద్ బెర్రీ అందాం. ఏ పేరు లేకపోతే ఏదో పేరు పెట్టాలి కదా దానికి. అలాగే మైసూర్ పాక్ వచ్చింది మనకి. ఓకే, ఈ పేర్లన్నీ రూపము తర్వాతే వస్తాయి. రూపం ఆర్ ఫామ్, రూప్యతే ఇతి రూపం, రూప్యతే ఇతి రూపం. పొజిటెడ్, పొజిటెడ్ బిఫోర్ యూ, కెప్ట్ బిఫోర్ యూ. రూప్యతే అంటే పొజిటెడ్, కెప్ట్, ఉంచబడినది, ఎదురుగా ఉన్నది అని అర్థం. ద పవర్ ఆఫ్ ద ఉపాసన lays in the rupam. You understand that? If you say ask a upasaka, either he will be a upasana on the nama or on the rupa or on the sabda or the mantra. So the power of entire upasana is on the nama or the rupa or the symbolism associated with that. But we know our Brahman is beyond the nama and rupa. So how can that be Brahman? Nedam yedidam upasate. Upasana demands a form. It demands a form. It demands a name. Okay? Ishtadaivam, personal God. Maaku Venkateswara Swami Ilavelpandi, Ishtadaivam andi. Tappeledu, nothing wrong in saying that. You have an Ishtadaiva and have the Ishtadaiva, and through that, in that, through and in that, see the Parabrahma, the personal God. Rupam varies. ఎందుకు రూపములన్నీ ఒకలా ఉండవు కదా. లోకో భిన్న రుచి. మీరు విఘ్నేశ్వరుని పూజిస్తారు, ఇంకొకరు కుమారస్వామిని పూజిస్తారు, ఇంకొకరు కృష్ణుని పూజిస్తారు. దీని వలన అనవసరంగా ఒకరినొకరు మామూలు వాళ్ళు లౌకికంగా, మైక్లు మ్యూట్ చేయండి కొంచెం, మైక్స్ మ్యూట్ చేయండి. లౌకికంగా ఆలోచించే వాళ్ళు, ట్రాన్సాక్షనల్ వరల్డ్లో ఉన్నవాళ్ళు ఈ రూపముల కోసము కొట్లాడుకుంటారు. మహాత్ములు నెవర్ దే అపోజ్ ద ఉపాసన. దేర్ ఇస్ నో అపోజిషన్. Mahatma, what is the purpose of the Mahatma? Why he is sitting there? To give the knowledge of the jnana to others, and he has already attained that. Then what difference he will have in the name and form? He will not have any contest. If somebody is doing upasana, somebody is doing karma, okay, let him do it. Kurvantu, pathantu, bhajantu, yajantu. They have no problem with that. They don't have any problem with upasana. Simply they say, Naidam. My dear, please do that with the knowledge. Naidam yedidam upasate. నువ్వు చేస్తున్నది is not the final reality. ఇంకా కొన్ని పుస్తకంలో ఈ విశ్లేషణలు రాస్తూ అన్నారు, అనాత్మభావాన్ని బ్రహ్మహత్య అన్నారు. ఇఫ్ యు హ్యావ్ అన్ అనాత్మభావ and objectify God, it is equivalent to denigrating the God or demeaning the God, are called Brahmahatya. That means you have no concept of Brahman. You want to bring down the God onto the simple small murti or upasana, whatever you are doing. Okay? ఈ అధ్యాసలు ఉపాసనలు రెండు రకాలుగా ఉంటాయి. భ్రమమూలక అధ్యాస, శాస్త్రమూలక అధ్యాస. భ్రమమూలక అధ్యాస, శాస్త్రమూలక అధ్యాస. These are all for stopgap. In the initial stages, one has to have the adhyaropa or the adhyasa or the symbol or the lakshana. And from that they have to proceed to the higher. Upanishad is very kind. It does not want to leave anyone. It wants to bring anyone nearer to the Brahman. Okay, you do that in the initial stages. You do that as a sort of ritual or, upasana, no problem. But then transcend that. Go beyond that. Understand the Brahman. It's a stopgap arrangement. The adhyaropa. Yadidam upasate. Denini prajalu upasistunnaru. Ante adhyaropamu chesi upasistunnaru అన్నారు. అది adhyaropa. నా ఇదం అని చెప్పడంలో అపవాద మీన్స్ టు కాంట్రడిక్ట్ దట్. యదిదం ఉపాసతే, దేనిని ఉపాసిస్తున్నారు, నా ఇదం బ్రహ్మ.
ఆ బ్రహ్మ ముందుంది కదా, నా ఇదం బ్రహ్మ. బ్రహ్మ విద్యలో ఆ బ్రహ్మ ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నా ఇదం బ్రహ్మ. ఆ రెండో నా ఇదం ఎందుకంటే అపవాద. మొదటిది అధ్యారోపము, రెండవది అపవాదము. నువ్వు అధ్యారోపము చేసి ఒక మూర్తిగానో, ఒక శక్తిగానో, ఒక ప్రకృతి శక్తిగాను, ఒక భూతముగాను, ఒక మంత్రముగాను, ఒక నామముగాను ఉపాసిస్తున్నావే, ఇదము ఆ ఉపాసిస్తున్నది నా ఇదం బ్రహ్మ, దట్ ఈస్ నాట్ ద బ్రహ్మన్. నేదం యదిదం ఉపాస్తే. దిస్ ఇస్ కాల్డ్ ది అధ్యారోప అపవాద ప్రక్రియ అంటారు దాన్ని. ఓకే, చూడండి, మనము కూర్చుంటాము, బకెట్లో నీళ్లు కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసేసి చక్కగా దాంట్లోనేమో మున్సిపల్ వాటర్ ట్యాప్ ఓపెన్ చేస్తాం, ఒకసారి ట్యాప్ అయిపోతూ ఉంటుంది, ఏదో మున్సిపల్ సప్లై లేక వస్తుంది అనుకోండి, 6 బకెట్ కలెక్ట్ అయింది, దాన్నేమో స్నానం చేయాలి. గంగే చ యమునే చ గోదావరి సింధు కావేరి, చక్కగా అధ్యారోపము చేస్తాం. అంటే ఏమిటి, మనం పవిత్రం చేసుకోవడానికి ఇదే గంగా, ఇదే గోదావరి, ఇదే యమున, ఇదే సరస్వతి అంటూ అధ్యారోపము చేస్తాం. ఈ అధ్యారోపమునే నిజముగా అది గంగయ్య కాదు, మనకి తెలుసు. ఈ అధ్యారోపములు, ఈ విపాసనలు ఇవి ఎలా ఉంటాయంటే ప్రత్యక్షేణ పరోక్ష బుద్ధి. అండర్స్టాండ్? ప్రత్యక్షేణ పరోక్ష బుద్ధి. ఎదురుగుండా ఉన్న మున్సిపల్ వాటర్ని గంగా, యమున, గోదావరి అని పరోక్ష బుద్ధితో ఉపాసన చేయడం, అది ఒకటి. అంగే అనంగో బుద్ధి. పార్ట్ ఈజ్ టేకెన్ ఫార్ ద హోల్. Anga is the part, Ananga is the whole. Ange Anango Buddhi. That is called the Karmangopasana. Pratyakshena Paroksho Buddhi, Pratyakshopasana, Ange Anango Buddhi, Karmangopasana. The part is used in the ritual as the whole. శివుడికి అభిషేకం చేయండి అంటారు. అంటే శివుడి ఎంటైర్ వర్షిప్ ఈజ్ ఇన్ ద అంగా ఆఫ్ అభిషేక. సో ద అంగా ఆఫ్ అభిషేక ఈజ్ టేకెన్ ఫర్ ద హోల్ రిచువల్. ప్రసాదం తినకుండా ఉంటే దేవుడు కోపం వస్తుంది. అంటే ప్రసాదం ఈజ్ ద అంగా ఫర్ ద ఫల ఆఫ్ ది అనంగ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అంగే అనంగోపాసన. ప్రతీకోపాసన. ప్రతీకోపాసన అంటే అల్పే అనల్ప బుద్ధి. అల్పే అనల్ప బుద్ధి అంటే ఒక ప్రతీకగా ఏదో పెట్టుకుంటాము. పువ్వు వేస్తాం, ఇదే నువ్వు సువర్ణ పుష్పం అనుకో, ఇంకొకటి వేస్తాం, ఇదే నువ్వు మణికంకణం అనుకో, ఇంకొకటి వేస్తాం, ఇదే రత్నహారం అనుకో. అంటే వీఆర్ పుట్టింగ్ ఎ సింపుల్ వన్ అండ్ ఇమాజినింగ్ ది హయ్యర్ వన్. అల్పే అనల్ప బుద్ధి. దీనిని సంపదుపాసన అని కూడా అంటారు. ప్రత్యక్షోపాసన, కర్మాంగోపాసన, ప్రతీకోపాసన, ఇలా రకరకాలైనటువంటి ఉపాసనలు. వీటన్నిటిలో కూడా ఆల్ దీస్ we should not miss the reality. The point is those who are doing with that attitude of the pratika is okay as long as the focus on the higher thing. But most of the people who are in the upasana or in the karma, they are more on what they are doing rather than what they should be thinking. So that is wrong. That's what exactly Upanishad is saying. Okay, we are missing the reality and intently focusing on the ritual or the bhavana. Ade nedam yadidam upasate. Focus on the Brahman. What you do upasana, continue kurvantu. But that is not the reality. Next, Tadeva Brahmatvam Vidhi. The teaching now, there are 5 amshas have come. Please note down these 5 points. Any one of you can, some can write in Telugu and one or two can write in English also. Maybe you can start writing whatever you are sharing, what you are sharing. Okay. Number 1, what is the teaching we got? I am the consciousness which is different from the body. I am the consciousness which is different from the body, which is different from viditat and aveditat. That's the first conclusion we got. I here is capital and in quotes.
I am not the Upadhi Sarma, but I am that Brahman Sarma. We have to understand. I am the consciousness which is different from the body. My body I have not said, which is different from the body. Okay. Number 2, I am the consciousness which is an independent thing which pervades, enlivens the BMI. Which pervades, enlivens the BMI. Independent means nirapeksha. Apeksha means dependent. Nenana apekshistunnarante, there is a dependence on something. When you want to say independent, you use the word nirapeksha. Brahmamu nirapekshamu. మొదటిది ఏమిటి? బ్రహ్మము చైతన్య స్వరూపము, దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణము. ఫస్ట్. రెండవది బ్రహ్మ, అండ్ ఐ ఆమ్ దట్ చైతన్య స్వరూపం. నేను చైతన్య స్వరూపము, నిరపేక్షమైనటువంటి చైతన్య స్వరూపము. ఏదైతే అంతటా అన్నిటా నా దేహేంద్రియ సంఘాతంలో కూడా చక్కగా వ్యాపించి ఉన్నదో అది. విచ్ పెర్వేడ్స్, ఎన్లివెన్స్ ద BMI complex. The third conclusion, I am the consciousness principle, okay, which is not limited in any sense. Because I am limited. I as an individual body mind complex, I am limited. Whereas the consciousness in me, which is I am, that is aparichinna. Aparichinna means unlimited. It is non-omac. We already know that. Aparichinna here is desha, kala, vastu, parichedamu lenidi. That's the number 3. Number 4 conclusion, I am the conscious principle which transcends. అంటే ఈ శరీరమును దాటి survives the death of the body. I am the consciousness principle which transcends my body. ఈ శరీరాతీతము, శరీరము లేకపోయినా కూడా అది ఉండేది. దానినే నజాయతే మ్రియతే వా కదాచిన్ అంటూ మనం చదువుకున్నాం కదా. So that this is the 4th conclusion. The 5th conclusion is upadhi rahita sthitilo, when there is no upadhi to express this chit shakti. When there is an upadhi to express chit shakti, it is there, available as the sentient. When it is not available, the upadhi is not available, pure consciousness in the absence of a body to express it or upadhi to express it is available, very much available as the sat. That is why it is called ఎప్పుడు ఉండేది. సత్ అంటే లేకపోవడం అంటూ ఉండదు, అంచేత సత్. అదే క్షేత్రజ్ఞాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. లేకపోతే ఇంకా చూసాం ఇంకొక శ్లోకం కూడా అలాంటిదే. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి, ఇదే ఈశావాస్యం ఇదగం సర్వం అనేటటువంటి ఆ సత్శక్తి. చిత్శక్తిగా ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది? ఎక్కడ బల్బు ఉందో అక్కడ పెరుగుతుంది. బల్బు లేని చోట అండర్లైన్ కరెంట్ అక్కడ ఉండనే ఉంది. అది లేదని ఎవరు చెప్పడానికి లేదు. తర్వాత తదేవ బ్రహ్మత్వం విద్ధి. వెరీ వెరీ స్వీపింగ్, వెరీ డాగ్మాటిక్ స్టేట్మెంట్, వెరీ టఫ్, అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ సార్ట్ ఆఫ్ బిటర్ పిల్ టు టేక్. కొంచెం చేదు మందే. నువ్వు ఉపాసిస్తున్నది దేవుడు కాదయ్యా. How? The concept of God has to become much wider. The concept of God, the Upanishad is trying to say, our concept of Bhagavan or Paramatma should be all-encompassing and not limiting to anyone or any religion for that matter. Here, whenever you have an upasana or a karma or any of these things, dasoham is the concept. I am the dasa and there is a master. I do the prayer, upasana, the master saves me. This is the dasa bhava, dasa bhakti. Nothing wrong in that. Many saints have taken the dasa bhakti and attained to this one.
So the Dasa Bhava should finally become Soham Bhava. Dasoham to Soham. Dasoham to Soham. Ite aham ahamatma gudakesha sarvabhuta asthita seyaha ahamadisya madhyamcha bhutanam anta eva cha. Aham atma gudakesha sarvabhuta sayastitaha. Ante I am the inner indwelling principle, Chaitanya and Sat principle in all. Sarvabhuta sayastitaha ahamadisya madhyamcha bhutanam anta eva cha. Didine Chaitanya matra satta aham. Chaitanya matra satta aham. Aham as a sentient person here sitting, I am the sentient person because I am the Chaitanya matra satta. దీనినే సత్ చిత్ లేకపోతే స్ఫూర్తి చైతన్యం అని అంటారు. అంతేకాని అహమాత్మ గుడాకాశ అని చెప్పినప్పుడు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అధరం మధురం వదనం మధునం మధురాధిపతే అఖిరం మధురం, ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. దట్స్ ఓకే. బ్యూటిఫుల్ పోయిట్రీ, ఎంజాయ్ ద లిరిక్, ఎంజాయ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, ఎంజాయ్ ది నెక్టర్ ఇన్ దట్. నోబడీ డినైస్ దట్. అధరం మధురం, ష్యూర్. Vadanam Madhuram, Madhuradhipati, Akilam Madhuram. But who is that Madhuradhipati? He is Ahamatma Gudakesha, Sarvabhutasayastita. He is not the blue boy Krishna that we are talking about, who is so cute and beautiful to look at. What we are talking about, Ahamatma Gudakesha. That is what exactly is meant by Nedam Yadidam Upasati. Okay. ఈ శ్రోత్రస్య శ్రోత్రం ఎట్సెట్రా 4 డెసిషన్స్ వచ్చాయి మనకి. వ్రాయండి 4 డెసిషన్స్. ఒకటి, వాట్ డిడ్ వి లెర్న్? శ్రోత్రస్య శ్రోత్రం ఈ విధంగా గురువు గారు చెప్పడం వలన కాన్షియస్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వెరీ పవర్ఫుల్ సూక్ష్మ ఆర్గాన్స్. మన సూక్ష్మ ఆర్గాన్స్ బుద్ధి, మనస్సు చాలా పవర్ఫుల్. వాటికన్నా కూడా very, very different, very subtle, even subtler than those things. అందువల్లే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేః పరతస్తు సహా ఆయన. దట్ సో it must be much more very different from the body. Even the subtlest of the organs కన్నా బెటర్ అని చెప్పినప్పుడు ఇంకా గ్రాస్ బాడీ విషయం చెప్పాలా? So the first conclusion is the conscious principle in me is very different from my powerful internal organs and my sthula body. Number 2, the consciousness is the substratum and pervades all organs of me, and that is why srotrasya srotram, manaso mano, vacho vacham అన్నిటికీ it is the substratum. సబ్స్ట్రేటం అంటే ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి బొమ్మ వేసామనుకోండి, ఆ సినిమా, ఆ బొమ్మ అంతా ఉండడానికి స్క్రీన్ ఉంటేనే కానీ బొమ్మ కనబడదు. బట్ స్క్రీన్ ఒక్కటే ఉంటే బొమ్మ కనబడదు, స్క్రీన్ లేకుండా బొమ్మ కనబడదు. ఎటువంటి పని అక్కడ స్క్రీన్ చేస్తుందో అదే పని దీన్నే ధర్త, కర్త, ధర్త, ధరించేవాడు, దీన్నే సబ్స్ట్రేటం అంటాం కదా. కాన్షియస్నెస్ మేక్స్ ఎవ్రీ ఆర్గన్ capable of realizing the Vishayas. This consciousness is one which is making sure that the Vishayas are available to us. Just like the projector light is available for the film to manifest its various colors, shades and pictures. Okay? And the fourth conclusion is, while doing this, the conscious principle is doing it without being the doer or enjoyer. Just like the electricity or the projector or the radio waves which we have thought of earlier, there is no doership or enjoyership, but still it is akarta abhokta. These are the 4 conclusions we got. I repeat, this conscious principle is different from the very powerful internal organ Sukshma Sarira and also from the Sthula Sarira. Number 2, the conscious principle is the substratum or ayatanam,
అంటాం కదా, ఆ ఆయతనం సబ్స్ట్రేటం ఫర్ ఆల్ ద ఆర్గన్స్. Number 3, the conscious principle makes every part of my body sentient and get their respective field activity. Number 4, this is done by the conscious principle without actually being part of it, without being the doer, without being the enjoyer. The name of that conscious principle is Chaitanya or Atma. ఓం యాక్ట్ అంటే తెలుసుకున్నాం కదా, దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారిత్వం, ఆగమాపాయిత్వం, వీటికి దాటినటువంటి, అంటే ప్రమాణములకన్నిటికీ ఏ దొరకనిది, ప్రమేయము కానిది, ప్రమకు లొంగనిది, ప్రమాతే అయినటువంటిది అప్రమేయం అంటారు. అందుకే భగవంతుణ్ణి అప్రమేయం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అన్నాం. అంటే ఈజ్ నాట్ టాకింగ్ దేర్ అబౌట్ ది దశరథ రామ. ఈ స్టార్టెడ్ విత్ ద దశరథ రామ అండ్ ఇమీడియట్లీ వెంట ఇన్ టు ద అప్రమేయ రామ. అప్రమేయ రామ ఈజ్ వాట్? తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఓకే, వేదాంత వాక్య శబ్ద ప్రమాణము అస్తు. అయితే భయపడిపోకండి, ఏ ప్రమాణాలు లేవంటే మరి ఎలాగండి? అస్తు, భయం నాస్తి. నాశ్చపాయ అశ్చుపాయ అన్నారు కదా, అపాయమేమీ లేదు నాయన, ఉపాయం ఉన్నది. ఏమిటా ఉపాయము? వేదాంత వాక్య శబ్ద ప్రమాణం. దిస్ ఈస్ ద యూనిక్ ప్రమాణ వి హ్యావ్. వాట్ డస్ దిస్ ప్రమాణ డు? ఈ ప్రమాణం ఏం చేస్తుంది? ప్రమేయము కాని దానిని, అప్రమేయమైన దానిని ప్రమాణము లేకుండానే చూపిస్తుంది. ఏదైనా వస్తువుని చూడాలంటే ప్రమాణం ఉంటే కానీ చూడలేదు. ఇక్కడ శబ్దము అనేటటువంటి ఈ అపౌరుషేయమైనటువంటి పరమాత్మ నిశ్వసితమైనటువంటి వేద ప్రమాణము అప్రమేయాన్ని ప్రమాణము లేకుండా దర్శింపచేస్తుంది. దీనినే దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం రాస్తూ చొల్లామల్ చొల్లువరై అన్నారు తమిళ్లో. చొల్లామల్ చొల్లువరై అంటే మాట్లాడకుండానే మాట్లాడేవారు. చొల్లామల్ అంటే మాట్లాడకుండా, చొల్లువరై మాట్లాడేవారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం నేర్చుకున్నాం కదా, అది ఇదే. అన్యదేవతత్ విదితాత్ అథో అవిదితాదధి. దిస్ ఈస్ ద ఫస్ట్ మహావాక్య of this Upanishad. There are several Mahavakyas. Don't think there are only 5 or 6. There are many Mahavakyas. There is what is called Mahavakya Ratnavali. Our Narayana Guruji Garu has published a beautiful book on Mahavakya Ratnavali. Those of you are interested, soft copy is available. I will send it to you. Okay, in that Mahavakyas, one of the Mahavakyas of this Upanishad is Anya Deva Tat Viditat. This is different from the Viditam. Atho aviditat adhi. It is beyond the avidita also. Now we are going to give in a 5 capsules of Vedanta. What are the 5 capsules? Let us note down. First capsule of Vedanta: I am not the body mind sense complex, which is anatma. I am not that. I here is the capital I within inverted commas. I am not the body mind sense complex. These capsules have to be swallowed. Then only the Bhavaroga will go. Otherwise, without this treatment, the Bhavaroga won't go. So capsules of Vedanta, the treatment for Bhavaroga is I am not the body mind sense complex. Capsule number 1. Number 2, I am the eternal all pervading conscious principle. నేను సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపం. మొదటిదేమిటి? నేను దేహేంద్రియ సంఘాతము కానే కాను. రెండవది, నేను సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపము. మూడవది, ఐఎమ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ పర్మనెంట్ పీస్, సెక్యూరిటీ అండ్ ఆనంద. నిరంతర అఖండ ఆనందమునకు
నాలోని చైతన్యమే కారణం, వస్తువులు కాదు, పర్సన్స్ కాదు, ఆబ్జెక్ట్స్ కాదు, ప్రపంచము కాదు. అర్థమైందా? I am the conscious principle is the only source of permanent happiness, security and అది శ్రేయ మార్గం, security and anand. World outside is preyas, and this is we are talking about shreyas and akhandananda. ఈ చైతన్య స్వరూపమే, సచ్చిత్ స్వరూపమే అఖండ నిరవధిక ఆనంద స్వరూపము. పైన ఆనందములు నిజమైనటువంటి ఆనందము కాదు. పైన ఆనందాలు ఎక్కడ ఉంటాయి? ఆబ్జెక్ట్, పర్సన్స్, ఎక్స్పీరియన్సెస్, ప్లేసెస్, థింగ్స్, నాది నీది, వీటిలో అవేవి కాదు. నాలుగోది, బై మియర్ ప్రజెన్స్ అంటే అలా ఉండడం, జస్ట్ దాని తాలూకా ఉనికి వలననే ఇట్ లెండ్స్ సెంటియన్సీ టు ద ఇనర్ట్ బాడీ. నా శరీరము, సూక్ష్మ స్థూల శరీరములన్నీ కూడా జడములు. ఈ జడమైనటువంటి నా శరీరము ఈ విధముగా అన్ని రకముల అనుభవములను పొందుటకు కారణము నా అంతర్గతమైన చైతన్యమే. ఆ చైతన్యము వితౌట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇట్ గివ్స్ ద చైతన్య. లైక్ ఎ మ్యాగ్నెట్ without touching the iron flank will make the iron flank move this way or that way. There is no direct contact, neither the magnet changes a wee bit, but then there is a movement there, exactly like that. The fifth one is BMI is a costume. Body mind indriya complex is a dress, it is a costume. When I have to do the role of a beggar, I will wear the costume of the beggar. When I have to do the role of a doctor, I will wear the costume of a doctor. If I want to wear the role, do a role of a police officer, I will wear the costume of the police officer. Likewise, అదే విధముగా ఈ జగన్నాటకంలో నాకు రకరకములైనటువంటి పాత్రలు ఇవ్వబడినవి. ఆయా పాత్రలకు సరిపోయినటువంటి ఈ దుస్తులను ధరించినట్లే ఈ శరీరమును నేను ధరించుచున్నాడను. ఇవి 5 క్యాప్సూల్స్ ఆఫ్ వేదాంత. ఐ రిపీట్, నేను దేహేంద్రియ సంఘాతము కాదు, ఎన్నటికి కానేరను. ఎందుకంటే నేను చైతన్య స్వరూపుడను. దేహేంద్రియ సంఘాతము జడము. చైతన్య స్వరూపమైన నేను, చైతన్య స్వరూపమైన నేను సర్వవ్యాపకమైన నిరతిశయమైనటువంటి అన్నిటిలో ఉన్నటువంటిది ఒక్కటే. అండ్ ది పర్మనెంట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్, అఖండ నిరవధిక ఆనంద స్వరూపమే నేను. ఆనందము బయట లేదు. నెంబర్ 4, ఈ చైతన్యము తన సత్తా మాత్రము చేతనే, సత్తా స్ఫూర్తి చేతనే, ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నా ఈ జడమైనటువంటి శరీరమును నడిపించుచున్నది. 5, ఈ శరీర ఇంద్రియ సంఘాతము నాకు ఒక కాస్ట్యూమ్, ఒక డ్రెస్సు వంటిది. రమణులు ఏమన్నారో చూడండి. వేషహానత స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపత. వేషహానత అంటే వేషము తీసివేస్తే స్వ ఆత్మ దర్శనం. If you go beyond the costume of your name and form, sure you will meet the aham or the Svatma Darshanam. I am the Atma is ever available, but the dress is covering. Okay? Remove the dress. Dress means not don't become naked. That's not the point. Remove the Dehatma Bhava there. How do I know that? ఆత్మభావ ప్రబలీకరణము, జీవభావ దుర్బలీకరణము. ఏమిటది? ఆత్మభావ ప్రబలీకరణము. వివేక చూడమంలో వస్తుంది. ఇంకా ముందుకు పోతే
భగవత్పాదుల వాక్యాలు ఇవి. ఆత్మ భావ ప్రబలీకరణము. నాటికి ఇది కావాలి. జీవభావ దుర్బలీకరణము. జీవభావాన్ని రోజు రోజుకి తగ్గించుకోవాలి. ఒక రోజులో కాదు, నెమ్మదిగా ఏర్పడుతుంది. కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది, కొంతమంది స్లోగా అవుతుంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అవుతుంది. ఇది ఫ్రమ్ దాసోహం ఆఫ్ ఉపాసన come to soham. Remove the da and become soham. How do I know? How do I know that? I have done that. I have got that here. FIR. Okay? The frequency, intensity and recovery period of my Deha consciousness. How frequently I get involved in the Deha concept, what is the intensity with which I get it, and how quickly I come out of it from the Deha Bhava. This could be for good, pleasure, and also equally true for pain, raga, dvesha, for everything. So the FIR is there, we know what KFNF already, we have seen that, and then for that what we have to do? Clasp knife rejection and port reduction. Clasp rejection and port reduction. Clasp, I am the controller, I am the doer. We are never the controller. We know that after marriage very much. We are not the controller. After we get the children, we even further know that we are not the controller. Okay, that concept has to go, because the moment we have the concept, then we are doomed. Second thing is the anxiety of the fruit and the future. And third one is the special sakama karma or the nedam edidam upasate business. And how do I get that? Possessions, obligation, responsibilities, transactions. Minimize them, reduce them. That is called Deha Bhava Durbalikaranam. All this is Deha Bhava Durbalikaranam. And Chaturvidha bhajante mam janah sukritino Arjuna. This is the 20th way we are looking at it. Different ways of looking at Nedam Yedidam Upasati. Tadeva Brahmatmam. ఎవరట వీళ్ళు? నాలుగు రకాలుగా నన్ను పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్త భక్తి ఫస్ట్ అంటే ఏంటి? వీఆర్ ఇన్ సమ్ ప్రాబ్లం and immediately we want Bhagavan. We go to Bhagavan, Bhagavanji, my mother is not well, my wife is not well, make her all right. I will give you Kubarkai, I will give you that. I come and do Purladandas before your temple. That is Artha Bhakti. What God will get out of Purladandas? Nothing. That is Artha Bhakti. Okay? Then రెండోది Ardha Bhakti. నాకు ప్రమోషన్ కావాలి, నాకేమో ఐఐటి సీట్ కావాలి, ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే నాకు డబ్బు కావాలి. దీనికంటే అర్థ భక్తి. మూడోది ఏమిటి? జిజ్ఞాసు భక్తి. దిస్ ఇస్ వేర్ ది సాధన సంపత్తి, సాధన షట్కం, సాధన చతుష్టయం అని, సాధన పంచకంలో చెప్పిన 40 స్టెప్స్ అని, లేకపోతే ఈ ఉపాసనలు అని, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏమి కోరుకోరు, వీళ్ళకేమీ ప్రాబ్లం లేదు. ఆర్తులు గారు, అర్ధులు గారు ఉపాసనే. దే వాంటెడ్ టు do upasana of the God, and by that they attain the sadhana chatushtaya. Sampatti will come, the purity will come, the heart will become very pure, and chitta suddhi kalugutundi, aa jignasu bhakti. All these three are dasoham. Soham bhakti. Only the jnani is the soham bhakti. Soham bhavena pujayet. So that is exactly the Upanishad is telling. Nedam yadidam upasate. Forget about the dasoha bhakti. Come to
తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఎన్నాళ్ళు నువ్వు అలాగ 1వ క్లాసు 5వ క్లాసు పాఠాల్లోనే ఉంటావు. పిహెచ్డి పాఠాల్లోకి వచ్చిన తర్వాత మీదకు ఎదగవా? విల్ యు నాట్ ట్రాన్సెండ్ ఫ్రమ్ దాసోహ భక్తి టు సోహ భక్తి? వర్షిప్ ఈశ్వర, మెడిటేట్ ఈశ్వర by adhyaropa. Come out of the adhyaropa. How do I do that? Here is the prescription for all of us. I will write here. All of us will follow. And before that, we will conclude by this slokam. Tvatyatraya vyapakata hatate dhyanena chetah parahatate sucyanaya vakparata hatate kshamasva shambho త్రివిధాపరాధం. దిస్ ఇస్ కాల్డ్ అద్వైత క్షమాపణ స్తోత్రం, అద్వైత క్షమాపణ శ్లోకం. తీర్థయాత్రలు చేసి నువ్వు అన్ని చోట్ల ఉన్నావనే కాన్సెప్ట్ను చంపేశాను. ధ్యానం అనే పేరుతో, ఉపాసన అనే పేరుతో నువ్వు ఆబ్జెక్ట్ కాదు, పరతత్వము అనే దానిని చంపేశాను. స్తోత్రములు, ఈ మంత్రములు చదువుతూ వాక్కుకి అందవు అనేటటువంటి విషయాన్ని మరచి అక్కడ మళ్ళీ తప్పు చేసి నేను నా కాన్సెప్ట్ ని చంపేసుకున్నాను. క్షమస్వ శంభో త్రివిధాపరాధం. ఈ త్రివిధములైనటువంటి ఇది దేశ కాలాలకి సంబంధించిన పరిచ్ఛిన్నతని చూపిస్తుంది. ఇదేంటంటే మన తాలూకా కర్మ ఉపాసనలను చూపిస్తుంది. ఇది మన స్తోత్ర వాంగ్మయం ఇవన్నీ చేయొద్దని కాదు, అవన్నీ చేయండి. ఇన్ అండ్ త్రూ దాట్ గెట్ అవే దిస్ త్రివిధాపరాధ అండ్ గెట్ ఇన్ టు ది ఆత్మభావ ఆర్ ది నేదం యదిదం ఉపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. వస్తాయి తర్వాత. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి అనాద్య విద్య త్రిగుణాత్మిక పర. అయితే ఎందుకంటే ఆత్మరు కర్మల్లోని, వీటి ఉపాసనలలోని, ఈ పూజల్లోని, రిచువల్లోని రిలీజియస్గా ఉన్నారు, స్పిరిచువల్గా ఎందుకు ఉండలేదు? ఇదే కారణం అంట. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి అనాద్య విద్య త్రిగుణాత్మిక పర కార్యానుమేయ సుధియైవ మాయా యయా జగత్ సర్వమిదం ప్రసూయతే. ఆ కారణం వలన, ఈ మాయ వలన మనము పరతత్వమును, మనలోనున్న పరతత్వమును చూడలేకపోతున్నాము. అక్కడికి వచ్చినప్పుడు విశేషంగా చూద్దాం. ఇంకా 111వ శ్లోకం చూడండి, ఎంత బ్యూటిఫుల్ పోయిటరీ. సన్నాప్యుభయాత్మికాను సన్నాప్యుభయాత్మికాను భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికాను సంగాప్యనంగాప్యుభయాత్మికాను మహాద్భుత అనిర్వచనీయ రూప అంటూ మాయ గురించి చెప్తున్నారు. అది సత్తు కాదు, అసత్తు కాదు, రెండు కలిపింది కాదు. అది భిన్నము కాదు, అభిన్నము కాదు, రెండు కలిపినది కాదు. అది సాంగము అంటే అంగములు కలిగినది కాదు, అనంగము అంగములు లేనిది కాదు, రెండిటి తలక మిక్స్చరు కాదు. మహా అద్భుతం, అనిర్వచనీయమైన రూపము మాయ. ఆ మాయను ట్రాన్సెండ్ చేయడమే ఈ నేదం యదిదం ఉపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. చివరికి వచ్చేసాం. అది రెగ్యులర్గా 3 శ్లోకాలు. అది చేద్దాం, అందరం చేద్దాం. ప్రాతః స్మరణ చ స్మరణ స్తోత్రం. స్నానం చేసిన తరువాత నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కం. పడుకునే ముందు దశ శ్లోకి. ఈ 3 చేయగలిగితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అన్నీ కూడా అందులో చక్కగా భగవత్పాదులు బ్యూటిఫుల్ లిరికల్ స్టైల్లో పెట్టారు. నేను మన విజయలక్ష్మి గారిని ప్రార్థిస్తాను, ఈ 3 చక్కగా పాడి మీరు గ్రూప్లో పెట్టండి. రోజు వాళ్ళు వింటూ ఈ ప్రాతస్మరణ స్తోత్రాన్ని, నిర్వాణ షట్కాన్ని, దశ శ్లోకిని చక్కగా ఆస్వాదిస్తారు. ఇదే నేదం యదిదం ఉపాసతే.
ఇదే తదేవ బ్రహ్మ త్వం.